హలో గాయ్స్, మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హిందూ పురాణాల ప్రకారం లార్డ్ శివ ఫోర్ హెడ్ మధ్యలో ఉన్న థర్డ్ ఐ అంటే ఏంటి? అది కేవలం ఒక సింబలా లేక దీని వెనుక ఇంకా పెద్ద రహస్యం ఉందా? హిందూ పురాణాలు చెప్పేదేంటంటే లార్డ్ శివాని త్రినేత్ర అని పిలుస్తారు. త్రినేత్ర అంటే 3 కళ్ళు ఉన్న దేవుడు అని అర్థం. శివాకి 2 కళ్ళు మనం చూస్తాం, కానీ 3వ కన్ను తన ఫోర్ హెడ్ మధ్యలో ఉంటుంది. ఈ థర్డ్ ఐ కేవలం ఒక ఫిజికల్ ఐ కాదు అని పురాణాలు చెప్తాయి. అది జ్ఞానం, శక్తి మరియు వినాశనానికి ప్రతీకం అని నమ్మకం ఉంది. ఒక సమయంలో శివ గహనమైన ధ్యానంలో ఉన్నారు అని పురాణాలు చెప్తాయి. ఆ సమయంలో దేవతలు ఒక పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శివ ధ్యానం నుంచి బయటికి రావాలి అని ఆలోచించి ప్రేమదేవుడైన కామదేవని పంపించారు. కామదేవ తన పుష్పబాణంతో శివ ధ్యానంని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్షణంలో శివ కళ్ళు తెరిచి కోపంతో తన థర్డ్ ఐని తెరిచారు. ఆ థర్డ్ ఐ నుండి వచ్చిన అగ్నిశక్తి ఎంత బలంగా ఉందో అంటే కామదేవ ఒక నిమిషంలోనే భస్మమైపోయాడు అని పురాణాలు చెప్తాయి. ఈ స్టోరీలో ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే శివ థర్డ్ ఐ కేవలం కోపం కోసం కాదు అని చాలామంది స్పిరిచువల్ గురూస్ చెప్తారు. అది అజ్ఞానం, అహంకారం మరియు భ్రమని నాశనం చేయడానికి సింబల్ అని చెప్పబడింది. మనిషి లైఫ్లో నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు మన మైండ్లో ఉన్న భ్రమలన్నీ కలిసిపోతాయి అని అర్థం. అందుకే శివ థర్డ్ ఐని జ్ఞాన దృష్టి అని కూడా పిలుస్తారు. కొన్ని పురాణాల ప్రకారం శివ థర్డ్ ఐలో ఉన్న శక్తి ప్రపంచంలో ఉన్న అన్యాయం మరియు దుర్మార్గాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది అని నమ్మకం ఉంది. అందుకే శివాని వినాశకుడు అని కూడా పిలుస్తారు. కానీ ఆ వినాశనం వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది. పాత సమస్యలు, పాత భ్రమలు అన్నీ నాశనమైతే కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది అని పురాణాలు చెప్తాయి. ఇప్పటికీ చాలామంది భక్తులు శివ థర్డ్ ఐ వెనుక ఉన్న రహస్యం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం శివ థర్డ్ ఐ పూర్తిగా ఓపెన్ అయితే ప్రపంచం మొత్తం మారిపోవచ్చు అని ఒక నమ్మకం ఉంది. అది కేవలం ఒక మిత్ లేక స్పిరిచువల్ ట్రూతా అనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.